హలో హాయ్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఇంకా స్నాక్స్ కూడా చేసుకునేలాగా ఒక రెసిపీ చెప్తున్నానండి. ఆ రెసిపీకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని ఆనియన్స్, క్యారెట్, టమాటోస్ అన్నీ తీసుకోవాలి. కారం, సాల్ట్ తీసుకొని ఎగ్స్ తీసుకొని ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ తీసుకుంటున్నాను, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇవి ఎగ్ పొంగనాలండి. ఈ పొంగనాలు ప్యాన్ తీసుకోవాలి. ఈ పొంగనాలు ప్యాన్లో కొంచెం లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అన్నిటిలో ఒక్కొక్క స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్స్ చేసుకొని అది కొంచెంగా వేసుకోవాలి. మొత్తం అన్నిటిలో వేసుకోవాలండి. వేసుకొని పైన మూత పెట్టుకొని క్యాప్ ఉంచుకుంటే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఉడికినలేవో చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం లైట్గా ఫ్రై అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. మొత్తం ఇలా ఉడికించుకోవాలి బాగా. చాలా ఈజీ అండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలని అడిగినప్పుడు వెంటనే ఒక 5 మినిట్స్లో ఈజీగా చేసే రెసిపీ. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. టమాటో కెచప్తో తీసుకుంటే చాలా టేస్ట్గా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇన్స్టెంట్గా అయిపోవాలంటే త్వరగా వీటిని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి, సింప్లీ అండ్ డెలిషియస్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.